గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 109 బాబా సంత్ సదానందగిరి బాబాజీతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. స్వామీజీ, నిత్యం తెలిసి తెలియక ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం. అది పాపం అని కూడా గుర్తించము, అసలు ఆలోచన కూడా రాదు. ఇటువంటి పాపాలకు ప్రక్షాళన అనేది ఎలా జరుగుతుందంటారు? దేనికైనా కానీ ప్రాయశ్చిత్తానికి మించిన పశ్చాత్తాపం చెందడము అనేది, పశ్చాత్తాపము సకల ప్రాయశ్చిత్తకం. అంటే దొంగతనంగా ఊరికే ఇది నేను పశ్చాత్తాపం పడిపోయాను నేను మళ్ళీ చేస్తాను కాదు. గంగలో మునిగి దేన్నో వదులు అనేసి మళ్ళా ఇంటికి వచ్చి అదే మెక్కడం కాదు. ఏక్ బార్ छोड़ दिया तो जिंदगी भर उसको छोड़ते అంతే. అట్లాగనే ఇది కూడా, అయ్యో నేను ఆ తప్పు చేశాను, ఆ చేసిన మూలంగా వాడు ఇంత బాధపడ్డాడు, నేరుగా వెళ్ళి అయ్యా నాతో అయిపోయింది పొరపాటు, ఇంకా నా జీవితంలో చేరను, ముందు నువ్వు నన్ను క్షమించు. ఓకే, అంత విశాల హృదయం మనకుందా? లేదు. చెయ్యగలిగినప్పుడు మనలో మనసు తేలికైపోతుంది. అబ్బా వాడు నన్ను క్షమించాడు, ఈ తప్పు చేపట్టి ఇన్నాళ్ళు ఈ నరకం నేను అనుభవించాను, ఎందుకు చేయాలి ఈ తప్పు, అస్సలు చెయ్యను. ఆ స్థితికి పశ్చాత్తాపం చెందినప్పుడు ఇంకా దానికి అక్కడే ప్రాయశ్చిత్తం జరిగిపోయాను. అట్లా అనుకుని బలవంతంగా ఒక కుక్కను మేకను పొడిచి చంపి అయ్యో నిన్ను చంపాను ఐఆమ్ సారీ అని 100 సార్లు చెప్పేసి నేను పశ్చాత్తాపడిపోయాను అనేసి ఒక గంట ఎన్నో కూర్చొని అయ్యో నేను కుక్కను చంపాను అని ఏడ్చేసి ఆ తర్వాత మళ్ళీ వండుకొని ఇంకో కుక్కను చంపాను మొదలు పెడితే నో యూస్. ఈ తప్పు నాతో ఈ రోజు జరిగింది, తెలుసో తెలియకో బుద్ధి ఉందో బుద్ధి లేకో చేశాను, ఇంకా జీవితంలో నేను ఇటువంటి తప్పు చేయను, 600 చేయను. ఇంకో చోట జరుగుతుంటే కూడా నేను ఖండిస్తాను అనుకున్న స్థాయికి పోయినప్పుడు ఈ పాపం శమం అయిపోయింది. ఓకే స్వామీజీ, మీరు ఇచ్చిన వివరణను బట్టి ఒక మంచి క్లారిటీ అయితే వచ్చింది. కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది, మళ్ళీ డౌట్ కూడా వచ్చింది. ఏంటంటే అది మీరు చెప్పే ఆ వివరణలోనే ఒక పదాన్ని పట్టుకుంటే నాకు ఆ డౌట్ వచ్చింది. ఏంటంటే గంగలో మునిగిన నా పాపాలు పోయినాయి కదా అని చెప్పి మళ్ళీ బయటకు వచ్చి చేసి మళ్ళీ పోయి మురుగుతా అంటే అది సరికాదు అని చెప్పి. అయితే ఇప్పుడు మనం బ్రతికున్నంత కాలము అది తెలిసి చేసినా తెలియక చేసినా ఏదో చేసి ఉంటాము, ఆ కర్మ మళ్ళీ మనని వెంటాడుతుంది అన్న నమ్మకంతో ఈ దైవారాధన కానివ్వండి, హోమాలు, ఈ గంగలో స్నానం చేస్తే తొలగిపోవటము, ఇలాంటివి కొన్ని తెలిసి చేస్తాం కర్మను తొలగించుకోవడానికి. అయినా ఎందుకు తొలగిపోవట్లేదు, మళ్ళీ ఇంకొక జన్మకి ఎందుకు దారి తీస్తోంది ఈ కర్మ మిగిలిపోయి? అదే గంగలో మునిగినప్పుడు పరిపూర్ణంగా అమ్మా నేను చేసిన పాపాలు హరించేదానా, అసలు గంగలో మునిగేటప్పుడు అక్కడున్న పండాలు మీ చేత ఒక మంత్రం చదివిస్తారు. నమ గంగాయే విష్ణు పాదోద్భవాయే శివ శిఖాజతి నివాసిన్యై దశహరాయై గంగాయే స్వాహ అని చెప్పుడు అని మునగమంటారు. దశహర అదే మనం చేసుకునే దశహర అంటే 10 రోజుల పండుగ కాదు, విజయదశమి. మనలో ఉన్న 10 రకాల పాపాలు, మనోవాక్కాయాలతో 10 రకాల పాపాలు తప్పులు చేస్తున్నాం. వాక్కుతో అబద్ధాలు ఆడుతున్నాం, చాడీలు చెప్తున్నాం, అవును, తినకూడనటి తింటున్నాం, 3 రకాల తప్పులు. మనస్సుతో ఈర్ష్య, ద్వేషం, పగ, అసూయ, ఓ 3 या 4 7 కాయముతో దొంగతనము, చౌర్యము, పరధార గమనం, పరపురుష గమనం, ఈ 10 పాపాలు చేస్తూనే ఉంటాం. ఎప్పుడో తెలుసో తెలియకో జరిగిపోతుంటాయి. ఇటువంటి ఈ 10 పాపాలను దశహరాయై గంగాయై నా 10 పాపాలను హరించు, ఇదే రావణుని 10 తలకాయలను హరించి 9 రోజులు యుద్ధాలు చేసి ఆఖరిన విజయం పొందడమే విజయదశమి. అంతంత అర్థాలతో మన వాళ్ళు పెట్టారు. ఈ దసరా చేసుకుంటున్నామంటే సరదా చేసుకోవడం కాదు, ఒక్కొక్క రోజు నీలోని ఈ 10 పాపాలను హరింప చేసుకుంటూ
వీటి మీద విజయం పొందడం, అది దశహర దశరా. ఓకే. దశకంఠ వధ కూడా అదే అర్థం. నీలోనే ఈ 10 తలకాయలు ఉన్నాయి. అక్కడ చూడు, వాడిని దశముఖుడు అనలేదు, దశకంఠుడు అన్నాడు. సో యువర్ వే ఆఫ్ టాకింగ్ 10 రకాలుగా. తిట్టుతో మాట్లాడతావు, ప్రేమగా మాట్లాడతావు, బుజ్జగింపుగా మాట్లాడతావు, బీటిగా మాట్లాడతావు, రిక్వెస్ట్గా మాట్లాడతావు. నీ అవసరానికి తగినట్లు నీ గొంతు మారుస్తాడు. తక్కువ ఉంటే యాయ్ అంటాడు, అయ్యా అంటాడు. ఇన్ని 10 గొంతులు నువ్వు మారుస్తుండవు. వాడు అదే దశకంఠుడు. ఆ పాపాలన్నింటినీ హరించడానికి రాముడు చంపాడు. అప్పుడు దసరానే పట్టాడు. ఈ దసరాకు ఇన్ని కథలు ఉన్నాయి. అన్ని కథల వెనకల మూలం ఏంటి? నువ్వు చేస్తున్న దశవిధ పాపాలను హరింప చేసుకో, నువ్వే విజయం పొంది విజయదశమి చేసుకో. దీన్ని బట్టి ఈ పండుగలు జరుపుకోవాల్సిన అర్హత రావాలి అంటే ఫస్ట్ మనం జ్ఞానంతో, ఈ అజ్ఞానాన్ని వదిలిపెట్టి జ్ఞానంతో ఉన్నప్పుడే చెప్తూ ఉంటే మళ్ళా మాకు ఇంకో కొత్త మాట వచ్చింది. అసలు మీ తెలుగు భాష మళ్ళీ ఇదే గొప్పతనం. మన పెద్దవాళ్ళు మనల్ని పండుగ చేసుకో అన్నారు. నిన్ను నువ్వు పండుగ చేసుకో. ఒక చెట్టుకు కాయ పిందె మొగ్గ వస్తుంది ఫస్ట్. అవును, కొన్ని మొగ్గలు రాలిపోవచ్చు, అంతే. మొగ్గ పువ్వు అవుతుంది, పువ్వు కూడా రాలిపోవచ్చు. పువ్వు పిందె కావడం కష్టం. పిందె అయింది, వర్షానికో వడగండ్లకో పిందె కూడా రాలిపోవచ్చు. ఈ పక్షో పురుషో తినొచ్చు. పిందె కాయ అయింది, కాయ కూడా రాలిపోయే సందర్భం ఉంది. పండుగ కావాలంటే ఎన్ని స్టేజులు దాటుకోవాలా, ఎన్ని కష్టాలు అధిగమించాలా. నిన్ను నువ్వు పండుగ మార్చుకో అని ఒక్కొక్క పండుగలో ఒక్కొక్క సాంప్రదాయాలు, అలవాట్లు, పద్ధతులు పెట్టి ఇవి చేస్తుంటూ మెల్లమెల్లగా నువ్వు క్రమంగా పరిణితి చెందు. పిందె వగురుగా ఉంటుంది, కాయ పుల్లగా ఉంటుంది. మామిడి పండు అది ఎంత అద్భుతమైన రుచిగా స్వాదిస్తాడు. అంటే నువ్వు ఈ కష్టాల నుంచి ఒక్కొక్క స్టెప్పు ఎక్కుతూ 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 రాటు తేలి నువ్వు పండుగ మారు అనే దానికి మీ తెలుగులో దాని పండుగ మారు అన్నారు. బాబా, ఎంత అర్థం ఉందో స్వామిజీ. నిజంగా ఇంక ఇంప్రెస్ అంతే. మీరు మాట్లాడిన తర్వాత ఇంకా డౌట్స్ వస్తూనే ఉంటాయి కానీ సమయం అయితే సరిపోదు. ఎంత మంచి క్లారిటీ ఇచ్చిన అంటే, నాది కూడా చిన్న స్వార్థం, మనిషికి స్వార్థం ఉండద్దు అంటారు కానీ ఇంకో 2 పాయింట్లు ఎక్కువ ఏమన్నా నేను అడిగితే చెప్తారనే ఒక స్వార్థం అనమాట. సంతోషం స్వామీజీ, ఎన్నో మంచి మంచి విషయాలు తెలియజేశారు. మరిన్ని విషయాలు మరొక వీడియోలో మాట్లాడుకుందాం. ధన్యవాదాలు. గురుదేవుని కటాక్షం తల్లి. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. సమస్త సుఖినో భవంతు, సర్వే జనాం సుఖినో భవంతు. తవ్వండి, తవ్వుతూనే శివలింగం. పరమాత్మకు జీవా. సరే, దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి